Welcome to Naresh Kapoor channel. I am Naresh, history faculty. 2012 నుంచి వివిధ కోచింగ్ సెంటర్స్ లో ఇండియన్ హిస్టరీ టీచ్ చేస్తా ఉన్నాను. సివిల్స్, గ్రూప్స్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అనేక బ్యాచ్లు టీచ్ చేయడం జరిగింది. ఇక నా ఎక్స్పీరియన్స్ తోటి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, ఇక ఈరోజు టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి జ్యుడిషియరీ సిస్టమ్ అండర్ బ్రిటిష్. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో న్యాయ వ్యవస్థ. ఈ యొక్క టాపిక్ లో బ్రిటిష్ వాళ్ళు రాకముందు న్యాయ వ్యవస్థ, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ అంశాలనేది చర్చించుకుందాము. సో ఇది మోర్ దెన్ 1 hour ఉంటుంది కాబట్టి 2 పార్ట్ల కింద చేస్తున్నాను ఈ వీడియోని. ఓకే, ప్రతి గవర్నర్ జనరల్ ఆయన తీసుకొచ్చిన మార్పులు చేర్పుల గురించి మనము డిస్కస్ చేసుకుందాము. ఓకే, మనకి యూపీఎస్సి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి పనికొస్తుంది టాపిక్. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షల్లో హిస్టరీ ఉన్న ప్రతి పోటీ పరీక్షలకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, మై సెల్ఫ్ నరేష్ కప్పు. ఓకే, ఇక మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం. ప్రీ బ్రిటిష్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇండియా చూసినట్లయితే ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం అంటే భారతదేశం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచానికి సంస్కృతి, వేష భాషలు, ప్రపంచానికి అనేక విధాలుగా సపోర్ట్ చేసినటువంటి దేశం అంటే భారతదేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, బౌద్ధ మతం భారతదేశంలో పుట్టిన మతం. ఈ మతం ఆల్మోస్ట్ ఏషియా అంతా ఉంది. చైనా, జపాన్, మంగోలియా, ఓకే, బర్మా, శ్రీలంక, నేపాల్ ఇట్లా అనేక దేశాల్లో ఉంది. ఓకేనా. అయితే ప్రపంచానికి అన్నీ నేర్పించిన భారతదేశం మాత్రము న్యాయ వ్యవస్థ వేరే దేశం నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచానికి న్యాయ వ్యవస్థ నేర్పించిన దేశం అంటే రోమన్ దేశము, రోమన్ నాగరికత. ఇండియాలో సమానత్వం అనేది లేదు. ఓకే, కారణం ఏంటంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ఉండడంతో మనకి సమానత్వం అనేది లేదు. దానివల్ల మనకి న్యాయ వ్యవస్థ వెనుకబడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ప్రపంచానికి న్యాయ వ్యవస్థ అందించిన దేశము రోమన్. ఓకే, రోమన్స్ వర్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ఎఫిషియంట్ జ్యుడిషియల్ సిస్టమ్. రోమన్లు రూల్ ఆఫ్ లా ప్రవేశపెట్టడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇండియాలో పరిస్థితి ఏంటి? చట్టం మన చుట్టం, డబ్బున్న వాడి చుట్టం, చట్టం హైయర్ క్యాస్ట్ వాడి చుట్టం లాగా ఉంటుంది. ఓకే, ఇండియా చూసినట్లయితే ఇన్ ద ఇండియా ఆఫ్ ప్రీ కలోనియల్ రూల్ ద జ్యుడిషియల్ సిస్టమ్ నైదర్ అడాప్టెడ్ ప్రాపర్ ప్రొసీజర్ నార్ హ్యాడ్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ ద లా ఆఫ్ కోర్ట్స్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాక పూర్వము ఒక పర్ఫెక్ట్ కోర్టులు అనేవి లేవు, న్యాయస్థానాలు అనేవి లేవు, ఒక ప్రొసీజర్ అనేది ఏమీ లేదు. ఓకే, మనకి లిటిగేషన్స్ వచ్చినాయి అనుకోండి. ద లిటిగేషన్స్ అమాంగ్ ద హిందూస్ వాజ్ డిసైడెడ్ బై ద క్యాస్ట్ ఎల్డర్స్ ఆర్ విలేజ్ పంచాయత్స్ ఆర్ జమీందార్స్. హిందువులకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే క్యాస్ట్ ఎల్డర్స్, కుల పెద్దలది, లేదా విలేజ్ పంచాయత్స్ గ్రామంలో ఉన్న గ్రామ సభది, లేదా జమీందారులది. ఇంకా వీళ్ళ అధీనంలోనే న్యాయ వ్యవస్థ అనేది ఉంది. ఓకే, వీళ్ళని కాదని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కుల పెద్దలు కూడా వీళ్ళు న్యాయంగా ఉంటారంటే చెప్పలేము. ఈ కుల పెద్దలు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు. జమీందారులు వాళ్ళకి ఫేవర్గా డిసిషన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ న్యాయం అనేది జరుగుతుంది అనే దానికి చెప్పలేము. ఓకే, ఫర్ ముస్లిమ్స్ ద యూనిట్ ఆఫ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ద కాజీ. కాజీ అనే న్యాయాధికారి ఉండేవాడు అనమాట. అన్ ఆఫీస్ హెల్డ్ బై రిలీజియస్ పర్సన్. ఈయన ఒక మత పెద్ద. లొకేటెడ్ ఇన్ ప్రొవిన్షియల్ క్యాపిటల్స్, టౌన్స్ అండ్ విలేజెస్. మనకి రాష్ట్రాల యొక్క రాజధానుల్లో, నగరాలలో మరియు గ్రామాలలో మన యొక్క కాజీ అని ఉండేవాడు. The Rajas and Badushas were considered as the fountainhead of justice, and the process of dispensing justice could be arbiter. రాజుల అధీనంలోనే
మరియు బాదుషాలు, ముస్లిం చక్రవర్తులు అయితే బాదుషాలు అని చెప్పేసి అంటాము. బాద్‌షా అండ్ హిందూ రాజు అయితే రాజా అని చెప్పేసి పిలుస్తాము. వీళ్ళే న్యాయాధికారులు. ఓకే. మనకి ప్రాచీన చరిత్ర చూసినట్లయితే రాజే న్యాయానికి సర్వాధికారి. అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే మహారాజు. అతని కిందున్న వాళ్ళు సబార్డినేట్స్‌గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముస్లిమ్స్ అయితే బాద్‌షా, సుల్తాన్, హిందువులైతే రాజా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ డిసిషనే ఫైనల్. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ హిందూ రాజులు ముఖ్యంగా డివైన్ మెథడ్స్ ఉపయోగించారు. ఒక వ్యక్తి పైన నేరారోపణ జరిగిందనుకోండి. ఓకేనా? అటువంటి సందర్భంలో అతనికి దివ్య పరీక్షలు ఉపయోగిస్తారు. ఏంటా దివ్య పరీక్షలంటే వేడి వేడి నూనెలో చేతులు పెట్టించడము, నిప్పుల మీద నడిపించడము. ఓకేనా? అలాగే కత్తుల పైన నడిపించడము. వేడి వేడి నూనెలో చేయబడితే కాలుతుందా? కాలదా? అంటే ఖచ్చితంగా కాలుతుంది. అంటే ఒక్కసారి నింద పడిందంటే ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ పడాల్సిందే. ఇది కూడా లోయర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగించేవాళ్ళు. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి లేదు. ఓకే. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు పనిష్మెంట్స్ ఎగ్జామ్టెడ్ ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అండ్ లోయెస్ట్ క్యాస్ట్ వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండేవి. ఇక ఆధునిక కోర్ట్స్ చూద్దాం. ద స్టోరీ ఆఫ్ మోడర్న్ ఇండియన్ జ్యుడిషియరీ బిగాన్ విత్ మేయర్ కోర్ట్స్. భారతదేశంలో ఆధునిక కోర్టులు అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే మేయర్ కోర్ట్స్ నుంచి స్టార్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అండర్ ద చార్టర్ యాక్ట్ 1726 a mayor court was established at each presidency town like మద్రాస్, బాంబే అండ్ కలకత్తా. భారతదేశంలో మొదటిసారిగా కోర్టులు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1726లో. వాటిని మేయర్ కోర్ట్స్ అంటాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో 3 పెద్ద ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. 3 హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నారు. సౌత్ లో మద్రాస్, వెస్ట్రన్ ఇండియాలో బాంబే అండ్ ఈస్టర్న్ ఇండియాలో కలకత్తా. ఈ 3 ప్రాంతాల్లో న్యాయ విచారణ జరపడం కోసము, ఈ 3 ప్రాంతాల్లో న్యాయ విచారణ చేపట్టడం కోసము మేయర్ కోర్టులు ఏర్పాటు చేశారు. మేయర్ అంటే అర్థం ఏంటి? ఒక సిటీ యొక్క హెడ్ ని మేయర్ అంటాం. ఓకేనా? అంటే ఆ యొక్క ప్రాంతాలు ఆ కాలానికి ఒక గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందాయి అనేది మనకు తెలుస్తా ఉంది. మద్రాస్ ఒక సిటీ. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మద్రాస్ అని చెప్తాము. దాని తర్వాత బాంబే, కలకత్తా. ఇవి పెద్దవి కాబట్టి ఇక్కడ న్యాయ విచారణ చేపట్టడం కోసము మేయర్ కోర్టులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అది ఇండియన్స్ కోసమైనా కావచ్చు, లేదా యూరోపియన్స్ కోసమైనా కావచ్చు. ఎవరికైనా కానీ న్యాయ విచారణ జరపడానికి. Supreme Court at Calcutta. Regulating Act 1773 established for the first time Supreme Court of Fort William in Calcutta in 1774. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను కంట్రోల్లో పెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన మొదటి చట్టం ఏందయ్యా అంటే రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రెగ్యులేటింగ్ చట్టము 1773లో వచ్చింది. దీని ప్రకారము కలకత్తాలోని విలియం కోటలో 1774లో మొదటి సుప్రీం కోర్ట్ అనేది ఏర్పడింది. ఓకే. సుప్రీం కోర్ట్ ఏర్పడితే సరిపోతుందా? జడ్జెస్ కావాలిగా. సో దే అపాయింటెడ్ ఏ చీఫ్ జస్టిస్, ఒక న్యాయమూర్తిని అపాయింట్ చేశారు. అలాగే 3 జడ్జెస్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాజు, ఏ క్రౌన్. ద కోర్ట్ వాజ్ అడోర్న్డ్ విత్ పవర్స్ సచ్ యాజ్ పవర్స్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్, power to try civil and criminal cases and religious etc. ఈ కోర్టుకి సర్వాధికారాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళని పనిష్ చేయొచ్చు. ఓకే. సివిల్ కేసులు డీల్ చేయొచ్చు, క్రిమినల్ కేసులు వీటిని విచారించే అవకాశం అనేది ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ ఈ సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగింది. అలాగే మతపరమైన అంశాల్లో కూడా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ కేసులు విచారించే అధికారం ఈ సుప్రీం కోర్టుకి ఏర్పాటు చేయడం జరిగింది. అపీల్ అగైనెస్ట్ దిస్ కోర్ట్ కుడ్ బి టేకెన్ టు కింగ్ ఇన్ కౌన్సిల్. ఒకవేళ ఈ యొక్క కోర్టులో ఏదైనా అన్యాయం జరిగింది అనిపిస్తే వాళ్ళు పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. కింగ్ ఇన్ కౌన్సిల్, రాజు యొక్క మంత్రి మండలి. రాజు యొక్క మంత్రి మండలికి మనం కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. ఈ కోర్టులో అన్యాయం చేస్తా ఉంది, ఓకే, న్యాయం అనేది ఎవరికి పొందట్లేదు అని చెప్పి అటువంటి సందర్భాల్లో రాజుకి కంప్లైంట్ చేయొచ్చు. రాజు మంత్రివర్గానికి.
Sir Elijah Impey. Sir Elijah Impey was appointed as Chief Justice of this court. భారతదేశంలో సుప్రీం కోర్టులో మొదటి న్యాయమూర్తి, మొదటి చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే సర్ ఎలిజా హింపే. రిఫార్మ్స్ అండర్ వారన్ హేస్టింగ్స్. మనకి వారన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి బ్రిటన్ పార్లమెంటు చట్టాలు చేయడం మొదలుపెట్టింది. మొదటి చట్టం అంటే రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పి చెప్తాం. ఓకే, సో ఆ రిఫార్మ్స్ అనేవి సిస్టమేటిక్ గా నోట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూద్దాం. డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ టు ట్రై డిస్ప్యూట్స్. ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ ప్రతి జిల్లాలో కూడా జిల్లాలలో సివిల్ కోర్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. దివానీ అంటే సివిల్ అండి. ప్రతి జిల్లాలో, ఇక్కడ ప్రతి జిల్లా అంటే బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న జిల్లాలలో, ఓకేనా, మిగతా భారతదేశం కాదు. వారన్ హేస్టింగ్ టైంలో ఎంతవరకు ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతానికి మాత్రమే ఈ యొక్క చట్టాలు అనేవి వర్తిస్తాయి. డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ వర్ ఎస్టాబ్లిష్డ్, వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా సివిల్ కేసులని విచారణ జరుపుతారు. దీస్ అదాలత్స్ వర్ ప్లేస్డ్ అండర్ ద కలెక్టర్. ఈ సివిల్ కోర్టులు అనేవి కలెక్టర్ యొక్క కింద ఉంటాయి, కలెక్టర్ యొక్క అధీనంలో ఉంటాయి. అండ్ హ్యాడ్ హిందూ లా అప్లికబుల్ ఫర్ ద హిందూస్ అండ్ ముస్లిం లా ఫర్ ముస్లిమ్స్. ఇక్కడ ఉన్నటువంటి వాటి యొక్క కోర్టుల్లో ఉపయోగించే చట్టాలు ఏందయ్యా అంటే హిందూలా అంటే మనుస్మృతి, హిందువులకు మనుస్మృతి, ఓకే, ముస్లింలకు షరియత్ అన్నమాట. షరియత్ ప్రకారమే ముస్లింలకి శిక్షలు విధిస్తారు, మనుస్మృతి ప్రకారమే భారతీయులకి, హిందువులకి శిక్షలు విధించడం జరుగుతుంది. ద అపీల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ లే టు ద సర్దార్ దివాన్ అదాలత్. ఒకవేళ స్థానిక కోర్టులు, జిల్లా సివిల్ కోర్టుల వల్ల వారికి న్యాయం జరగలేదు అనిపిస్తే అటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి, సదర్ అంటే ఉన్నత అని అర్థము, ఉన్నత సివిల్ కోర్టు అని అర్థం. సదర్ దివానీ అదాలత్ ఉన్నత సివిల్ కోర్టు, వీటికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇది ఎవరి కింద ఉంటుందంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఈ సదర్ దివానీ అదాలత్ కి, అలాగే అతని కింద 2 మెంబర్స్ ఉంటారు, సుప్రీం కౌన్సిల్లో మెంబర్స్ అన్నమాట. ఈ ప్రెసిడెంట్ 2 కౌన్సిల్ సభ్యుల సపోర్ట్ తోటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ అదాలత్ నుంచి వచ్చిన అప్పీల్స్ అన్ని కూడా ఆయన విచారణ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫౌజ్దారీ అదాలత్స్ వర్ సెటప్ టు ట్రై క్రిమినల్ డిస్ప్యూట్స్. ప్రతి జిల్లాలో కూడా క్రిమినల్ కేసులను విచారించడం కోసము మనకి డిస్ట్రిక్ట్ ఫౌజ్దారీ అదాలత్స్ ఏర్పాటు చేశారు. అంటే ఫౌజ్దారీ అంటే క్రిమినల్ అండి. ఓకే, ప్రతి జిల్లాలో జిల్లా క్రిమినల్ న్యాయస్థానం ఏర్పాటు చేయబడుతుంది. ఎవరు ఇక్కడ ఈ చూసినట్లయితే ప్లేస్డ్ అండర్ an ఇండియన్ ఆఫీసర్ అసిస్టెడ్ బై కాజీస్ అండ్ ముఫ్తీస్. ఈ యొక్క కోర్టులు అనేవి భారతీయ ఆఫీసర్ కిందే ఉంటాయి. ఆయనకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు కాజీలు, ముఫ్తీలు. ఓకే, ఇస్లామిక్ మత పెద్దలని చెప్పుకోవాలి కాజీలు. కాజీ అంటే న్యాయమూర్తి, ముఫ్తీస్ మత పెద్దలు. ఓకే, దీస్ అదాలత్స్ ఆల్సో వర్ అండర్ ద జనరల్ సూపర్విజన్ ఆఫ్ ద కలెక్టర్. ఈ క్రిమినల్ కోర్టులు కూడా కలెక్టర్ యొక్క కిందనే ఉంటాయి. కలెక్టర్ వీటిపైన సూపర్విజన్ చేసే అధికారం ఉంటుంది. ముస్లిం లా వాజ్ అడ్మినిస్టర్ ఇన్ ఫౌజ్దారీ అదాలత్స్. క్రిమినల్ కోర్టుల్లో ముస్లిం లా షరియత్ ని ఉపయోగించడం జరిగింది. The approval for the capital punishment for acquisition of property lay to the Sadar Nizamat Adalat at Murshidabad, which was headed by a deputy Nizam, assisted by Chief Qazi and Chief Mufti. Okay, చూసినట్లయితే క్యాపిటల్ పనిష్మెంట్, ఉరి శిక్ష అనేది ఇక్కడ సదర్ నిజామత్ అదాలత్ కి విధించే హక్కు ఉంది. ఓకేనా, ఈ ముర్షిదాబాద్ వచ్చేసి బెంగాల్ యొక్క రాజధాని. ఓకే, ఇప్పుడు కాదండి, బ్రిటిష్ వారి కాలంలో బెంగాల్ యొక్క రాజధాని ముర్షిదాబాద్. ఈ ముర్షిదాబాద్ లో మనకి సదర్ నిజామత్ అదాలత్ అనేది ఉంది.
ఓకేనా. ఉరి శిక్ష విధించే అధికారము ఈ యొక్క సదర్ నిజామత్ అదాలత్ కి ఉంది. అయితే ఈ యొక్క సదర్ నిజామత్ అదాలత్ లో ఉన్నది ఎవరై అంటే డిప్యూటీ నిజాం. ఈయనకి సపోర్ట్ గా ఉన్నది చీఫ్ కాజీ అండ్ చీఫ్ ముఫ్తీ అన్నమాట. వీళ్ళ సపోర్ట్ తోటి ఉరి శిక్ష కూడా విధించే అవకాశము అతనికి ఉంది. రిఫార్మ్స్ అండర్ కార్న్వాలిస్. మనకి వారన్ హేస్టింగ్స్ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి కార్న్వాలిస్. ఈయన పవర్స్ ని సపరేట్ చేయడం మొదలుపెట్టాడు. ద డిస్ట్రిక్ట్ ఫౌజ్దారీ కోర్ట్స్ వర్ అబాలిష్డ్. వారన్ హేస్టింగ్స్ స్టార్ట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దివానీ అదాలత్, సదర్ దివానీ అదాలత్, ఫౌజ్దారీ అదాలత్, సదర్ ఫౌజ్దారీ అదాలత్ వీటిని రద్దు చేశాడు. దాని ప్లేస్ లో సర్క్యూట్ కోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అవి ఎక్కడ అంటే కలకత్తా, ఢాకా, ముర్షిదాబాద్, పాట్నా. కలకత్తా, ఢాకా, ముర్షిదాబాద్, పాట్నా సర్క్యూట్ కోర్ట్స్ అనమాట. ఏరియాని ఒక సర్క్యూట్ గా డివైడ్ చేసి ఆ సర్క్యూట్స్ లో ఈ 4 కోర్ట్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతాలు మాత్రమే కార్న్వాలిస్ టైంలో వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కలకత్తా బెంగాల్ ప్రాంతం, వెస్ట్ బెంగాల్ ప్రాంతం, ఢాకా ఈస్ట్ బెంగాల్ ప్రాంతం, ముర్షిదాబాద్ అప్పర్ బెంగాల్ పార్ట్, పాట్నా బీహార్ ప్రాంతము. These circuit courts had European judges and were to act as courts of appeal for both civil and criminal cases. ఈ సర్క్యూట్ కోర్టులలో ఉండే న్యాయవాదులు ఎవరయ్యా అంటే యూరోపియన్లు. ఇప్పటివరకు మనకి ఇండియన్ జడ్జెస్ ఉండేవాళ్ళు, వాళ్ళ ప్లేస్ లో యూరోపియన్ జడ్జిలు వచ్చారు. వీళ్ళకి కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఉంది. అలాగే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు విచారించే అవకాశము వీళ్ళకు ఉంది. సదర్ నిజామత్ అదాలత్ వాజ్ షిఫ్టెడ్ టు కలకత్తా. సదర్ అంటే అత్యున్నత, నిజామత్ క్రిమినల్ కోర్టు, అత్యున్నత క్రిమినల్ కోర్టుని కలకత్తాకి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పుట్ అండర్ ద గవర్నర్ జనరల్ అండ్ మెంబర్స్ ఆఫ్ సుప్రీం కౌన్సిల్ అసిస్టెడ్ బై ద చీఫ్ కాజీ అండ్ ద చీఫ్ ముఫ్తీ. ఈ సదర్ నిజామత్ అదాలత్ అనేది కలకత్తాకి షిఫ్ట్ చేయబడింది. ఓకేనా. అలాగే ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్, గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ లో ఉండే మెంబర్స్ అంతా కూడా వీటిని కంట్రోల్లో పెడతారు. వీళ్ళకి న్యాయపరంగా సపోర్ట్ చేసేది ఎవరై అంటే చీఫ్ కాజీ, చీఫ్ ముఫ్తీ అని చెప్పాల్సి ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్ వాజ్ నౌ డెసిగ్నేటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ ఆర్ సిటీ ఆర్ జిల్లా కోర్ట్స్ అండ్ ప్లేస్డ్ అండర్ డిస్ట్రిక్ట్ జడ్జ్. మనం ఇంతకుముందు వారన్ హేస్టింగ్ టైంలో ఏం చెప్పుకున్నాము, అది జిల్లా కలెక్టర్ కింద ఉన్నాయని చెప్పాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ సివిల్ కోర్టులు అనేవి జిల్లా కోర్టులుగా మారిపోయినాయి. సిటీలో అయితే సిటీ కోర్టులుగా మారిపోయినాయి, డిస్ట్రిక్ట్ కోర్టులుగా మారిపోయినాయి. ఓకేనా. ఇవి జిల్లా కలెక్టర్ కింద కాదండి, జిల్లా జడ్జ్ కిందికి వచ్చాయి. ఓకే, ప్రతి జిల్లాలో ఒక జడ్జిని అపాయింట్ చేయడం మొదలుపెట్టారు. ద కలెక్టర్ వాజ్ నౌ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ విత్ నో మ్యాజిస్ట్రేషనల్ ఫంక్షన్స్. చూడండి, మనకి వారన్ హేస్టింగ్ టైంలో చూసినట్లయితే కలెక్టర్ కిందే కోర్టులు ఉండేవి, కలెక్టర్ అధీనంలో కోర్టులు ఉండేవి, సివిల్ కోర్ట్స్ అయినా క్రిమినల్ కోర్ట్స్ అయినా. కానీ కార్న్వాలిస్ పీరియడ్కి వచ్చేసరికి కలెక్టర్ ని ఓన్లీ రెవెన్యూ కలెక్షన్ కోసమే ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఇంకెక్కువ ఇన్కమ్ వస్తుంది. సో కలెక్టర్ ని ఓన్లీ రెవెన్యూ కలెక్టర్ గా మార్చేశారనమాట. కార్న్వాలిస్ చూసినట్టయితే భారత సివిల్ సర్వీస్ లో పితామహుడు అని చెప్పేసి చెప్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కలెక్టర్ వాజ్ నౌ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. నో మ్యాజిస్ట్రేషన్ ఫంక్షన్స్, వారికి విచారణ అధికారం అనేది లేదు. A graduation of civil courts was established. సివిల్ కోర్ట్స్ అనేవి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. హిందువుల కోసము మరియు ముస్లింల కోసము ప్రత్యేక కోర్టులు అనేవి ఏర్పడ్డాయి. మున్సిఫ్ కోర్ట్స్ అండర్ ఇండియన్ ఆఫీసర్స్. మున్సిఫ్ కోర్ట్స్ అంటే లోకల్ కోర్ట్స్, భారతీయ అధికారులు కింద లోకల్ కోర్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. రిజిస్ట్రార్ కోర్ట్ అండర్ యూరోపియన్ జడ్జెస్. రిజిస్ట్రార్ ఒక హై రేంజ్ కోర్టుని యూరోపియన్ న్యాయమూర్తుల కింద నియమించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ అండర్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ జడ్జిల్ని అపాయింట్ చేశారు, డిస్ట్రిక్ట్ కోర్టులని ఏర్పాటు చేయడం జరిగింది. 4 సర్క్యూట్ కోర్ట్స్ యాజ్ ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్.
మనకి 4 అని చెప్పుకున్నాం. కలకత్తా, ఢాకా, ముర్షిదాబాద్, పాట్నా. వీటిని సర్క్యూట్ కోర్ట్స్ అని చెప్పి. ఇవి రాష్ట్రాలకు కోర్ట్ ఆఫ్ అప్పీల్‌గా ఉన్నాయి. అంటే హైయెస్ట్ కోర్టులుగా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. సదర్ దివానీ అదాలత్ ఎట్ కలకత్తా. అత్యున్నత సివిల్ కోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. మనకి డిస్ట్రిక్ట్ రేంజ్ లో ఉన్నదాన్ని ఇప్పుడు కలకత్తాకి మొత్తానికి తీసుకొచ్చేసారనమాట. కింగ్ ఇన్ కౌన్సిల్ ఫర్ అపీల్స్ ఆఫ్ 5,000 పౌండ్స్ అండ్ అబోవ్. రాజు యొక్క కౌన్సిల్ కి అపీల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం చాలా పెద్దదై ఉండాలి. 5,000 పౌండ్ల కంటే ఎక్కువ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. The Cornwallis Code was laid out. There was a separation of revenue and judicial administration. కార్న్వాలిస్ అనేవాడు మొదటిసారిగా భారతదేశంలో కోడ్లను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, న్యాయ గ్రంథాల రచనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కార్న్వాలిస్ కోడ్ వాజ్ లేడ్ అవుట్. కార్న్వాలిస్ కాలం నుంచి మనకి న్యాయ గ్రంథాలు రాయడం స్టార్ట్ అయింది. ఓకే, కార్న్వాలిస్ కోడ్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇతనే మనకి భారతదేశంలో రెవెన్యూ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ని సపరేట్ చేశాడు. కలెక్టర్ కు ఉన్నటువంటి రెవెన్యూ పవర్ ని కలెక్టర్ దగ్గరే ఉంచేశాడు. కలెక్టర్ కు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కులన్నీ కూడా తొలగించేశాడు. కలెక్టర్ ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ మాత్రమే పరిమితం అని చెప్పాల్సి ఉంటుంది. యూరోపియన్ సబ్జెక్ట్స్ వర్ ఆల్సో బ్రాట్ అండర్ జ్యూరిడిక్షన్. యూరోపియన్ దేశస్థులు కూడా న్యాయ పరిధిలోకి తీసుకురాబడ్డారు. యూరోపియన్లు చట్టం ముందు అందరూ సమానమే. ఓకే, యూరోపియన్స్ అయినా ఇండియన్స్ అయినా అందరూ సమానమే అని చెప్పేసి ఆయన న్యాయ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ న్యాయం కిందికి తీసుకురావడం, ఈ కోర్టుల కిందికి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్స్ వర్ ఆన్సరబుల్ టు ద సివిల్ కోర్ట్స్ ఫర్ యాక్షన్ డన్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ. ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వాళ్ళు సివిల్ కోర్టులకు ఆన్సరబుల్ అన్నమాట. వాళ్ళు చేసే పనికి ఒకవేళ ఎక్కడైనా అనైతిక చర్యలు జరిగాయి, ఎక్కడైనా అవినీతి జరిగింది, సో కోర్టులకి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రిన్సిపల్ ఆఫ్ సావర్నిటీ ఆఫ్ లా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ప్రిన్సిపల్ ఆఫ్ సావర్నిటీ ఆఫ్ లా, అందరికీ ఏకరీతిలో న్యాయం జరిగేది, అందరికీ సమాన న్యాయం జరిగేది అని చెప్పేసి చెప్పుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. ఓకే, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఈ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.